మూగజీవాలపై క్రూరత్వం, బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తిపై దాడి, ఇరాన్లో జెన్జీ ఉద్యమం. ఈ వార్తలను 30 సెకండ్స్లో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 250 వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది విషపూరిత ఇంజెక్షన్లతో చంపి రహస్యంగా పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలను చంపినట్లు రత్న జంతు సేవ సంస్థ సిబ్బంది గుర్తించారు. పంచాయతీ కార్యదర్శిపై జి కొండూరు పోలీస్ స్టేషన్లో రత్న జంతు సేవ సంస్థ ఫిర్యాదు చేసింది. విష పదార్థాన్ని ఉపయోగించి కుక్కలను చంపినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన డిసెంబర్ 27న జరిగింది. 2 రోజులు ఈ విషయం బయటకు రాలేదు. అయితే వీధుల్లో కుక్కలు కనిపించకపోయేసరికి స్థానికులు అనుమానం వచ్చింది. ఈ విషయం తెలిసి జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మహిళల అందుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో మంత్రిగా తాను చేయని పనిని భారత దీపిక సాధించిందని కొనియాడారు. గతంలో తాను ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన మడకసిర నియోజకవర్గంలోనే తంబాలహట్టికి రోడ్డు వేయలేకపోయానని, అయితే తాను చేయని పనిని దీపిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి తన సొంత గ్రామానికి రోడ్డు మంజూరు చేయించుకుందని అభినందించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు గ్రామస్తులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ కెప్టెన్ దీపికను ఆహ్వానించారు. అనంతరం అభినందన సభలో దీపికను సత్కరించారు. బంగ్లాదేశ్లో మైనార్టీల రక్తం ఏరులై పారుతోంది. ఇప్పుడు మరో హిందూపై దాడి జరిగింది. షరియత్పూర్ జిల్లాలో ఖోకాన్ దాస్ అనే 50 ఏళ్ల వ్యక్తిపై జరిగిన పైశాచిక దాడి అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఖోకాన్ను అడ్డగించిన ఉన్మాదక మూక మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి ఆపై ఒంటికి నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందువుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గడిచిన 2 వారాల్లోనే హిందువులపై జరిగిన 4వ అతిపెద్ద దాడి ఇది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా గత వారం రోజులుగా సాగుతున్న నిరసనలు నూతన సంవత్సరం నాడు హింసాత్మకంగా మారాయి. అనేక ప్రాంతాల్లో నిరసనకారులకు భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో పలువురు నిరసనకారులతో పాటు ఓ భద్రతా సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది. ఖమేనీకి మరణదండన విధించాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు టెహ్రాన్ వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో ప్రస్తుతం అమెరికాలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్న రేజా పహ్లవి ఎక్స్ వేదికగా స్పందించారు. తాను మీతోనే ఉన్నానని, తమ పోరాటం న్యాయమైనది కాబట్టి విజయం తమదేనని ఆయన నిరసనకారులను ఉద్దేశించి ప్రకటించారు.